బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను ప్రతి పాపిని రక్షించెను విశ్వాస హృదితోడ పాల్గొందమా విశ్వాస హృదితోడ పాల్గొందమా సాససని నిని పాప పని నిని సాససని నిని పాప పని నినిసా 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 రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే క్రైస్తవ సహోదరి సహోదరులారా గుణదల మాత భక్తులారా గుణదల లూర్దు మాత 100 వసంతాల మహోత్సవములను ఘనముగా జరుపుకునే నిమిత్తమై ఏర్పాటు చేయబడిన నవదిన ప్రార్థనల్లో 7వ రోజు మనకందరికీ కూడా పవిత్ర కన్యమరియ దేవుని ఆలయం అనే అంశం గురించి మనకందరికీ కూడా బోధించడానికి అదేవిధముగా మనందరి నిమిత్తమై దివ్య బలి పూజను సమర్పించడానికి మన యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసిన పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం రెక్టర్ ఫాదర్ కొమ్మారెడ్డి మరెడ్డి గారిని మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణ గురువు ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారి తరపున మనమందరం కూడా కరతాళ ధ్వనులతో ఫాదర్ గారిని ఆహ్వానించుదాం. అదేవిధముగా ఈనాటి యొక్క దివ్య బలి పూజను యువతీ యువకులు నిరుద్యోగుల కొరకు అదేవిధంగా ఇక్కడ చేరిన మనందరి కోసము కూడా ఈ యొక్క దివ్య బలి పూజని సమర్పించవలసినదిగా ఫాదర్ గారిని కోరుచూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, మరియ మాత దేహం దైవానికి దేవాలయంగా మారింది. అదేవిధంగా మనందరి శరీరాలు కూడా పవిత్ర ఆలయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇలాంటి ఆలయంలో మన దేహం అనేటువంటి దేవాలయంలో ప్రభు నివసిస్తున్నారా లేదా? ఆ ప్రభు నివసించాలంటే మనం సుగుణాలు కలిగి పవిత్ర జీవితం జీవించాలి, పుణ్య జీవితం జీవించాలి, మరియ మాత వలె ప్రార్థన విశ్వాసం జీవితం జీవించాలి. అలాంటప్పుడే ఆ ప్రభు మన దేహాల్ని కూడా దేవాలయంగా మార్చుకుంటారు. మరి ఈరోజు ఆ దేవుడు మన మధ్యలో, మన జీవితాల్లో, మన దేహాల్లో ఉన్నారా లేదా అని పరిశీలన చేసుకుంటూ, మరి మనం పాప జీవితం జీవిస్తున్నట్లయితే ఈ సందర్భంలో మన యొక్క కళ్ళు మూసుకుందాం. మన యొక్క జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుందాం. ఆ తల్లి తన జీవితాన్ని అర్పించుకుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అందుకే అంత గొప్ప ఔన్నత్యం, అంత గొప్ప జీవితం, అంత గొప్ప భాగ్యం, మరి గమ్యం లభించింది ఆమెకి. అదేలాగున ఈరోజు మనల్ని మనం సంపూర్ణంగా గుణదల మాత ప్రార్థన సహాయంతో ప్రభువుకు అర్పించుకుందాం. ఆ తల్లి ఏ విధంగా అయితే పవిత్ర జీవితం జీవించిందో, ఆ ప్రభువుని తన జీవితాల్లోనికి ఆహ్వానించిందో, అలాగే మనం కూడా ఆ ప్రభువుని ఆహ్వానించుకుందాం. పాప జీవితానికి స్వస్తి చెప్పి ఈ పూజలో పాల్గొనే యోగ్యమైనటువంటి గుణాలని మనకు ప్రసాదించి అనుగ్రహాలను దయచేయమని ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
పొగడెదం మహిమా స్తుతి స్తోత్రము మేము పొగడెదం మేము స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా పిత దేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పిత దేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, అన్నిటిని మించిన కళాత్మకతో నీవు నీ కుమారునికై పవిత్ర కన్య మరియ గర్భమందు ఆలయంను తీర్చిదిద్దితివి. మేము మా జ్ఞాన స్నాన దయను విశ్వాసనీయముగా కాపాడుకొనుచు ఆత్మయందు సత్యమందు నిన్ను కొలచి పవిత్ర కన్య మరియ వలె నీ మహిమగల ఆలయముగా తయారవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు గోత్రముల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను. అప్పుడు యాజకుల సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొనివచ్చిరి. దానితో పాటు గుడారమును దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు మందసమెదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతటా యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచిరి. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయు గడలను కూడా కప్పుచుండెను. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరేమీ లేవు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధన చేసుకొనెను. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఉండుటచే వారు మరలా దేవాలయంలోనికి వచ్చి అర్చన చేయలేకపోయేది. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది.
వాస ఓ యేసు ప్రభువా నీ మహిమను పాడెదం హల్లెలూయా గీతం నజరేయ వాస ఓ యేసు ప్రభువా నీ మహిమను పాడెదం హల్లెలూయా గీతం హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా నజరేయ వాస ఓ యేసు ప్రభువా నీ మహిమను పాడెదం హల్లెలూయా గీతం మదిని నిలిపెదము నీ మహిమ సువార్తను మాలోని ప్రేమతో మేము చాటి చెప్పెదము మదిని నిలిపెదము నీ మహిమ సువార్తను మాలోని ప్రేమతో మేము చాటి చెప్పెదము మరపురాని నీ మహిమను ఎలుగెత్తి నీ పాడెదం మరపురాని నీ మహిమను ఎలుగెత్తి నీ పాడెదం హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా నజరేయ వాస ఓ యేసు ప్రభువా నీ మహిమను పాడెదం హల్లెలూయా గీతం ప్రభువు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త మొదటి అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమియందలి నజరేతు నగరంనకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచూ ఉండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా
దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర కన్య మరియ దేవుని ఆలయం అనేటువంటి అంశంపై మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ దేవుడైతే దైవ మందసంలో పూర్వవేదంలో విన్నట్టుగా ఉన్నారో ఆ దేవుడే దేవమాత దేహాన్ని తను దైవత్వాన్ని వీడి మానవులతో ఉండాలని ఆశించి మరియమాతను ఎన్నుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం దేవమాత ప్రార్థనలో స్వర్ణమైన ఆలయమా, వాగ్దత్వపు మందసమా, వాగ్దత్వపు పెట్టె అని సంబోధిస్తూ ఉంటాం. ఇది మరియమాత యొక్క జీవితం యొక్క అంశం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎన్నోసార్లు విజయవాడ దాటుకుంటూ మరి గుణదల మాత యొక్క దేవాలయాన్ని దాటుకుంటూ వెళ్ళాను. ఎప్పుడు కూడా తూతూ మంత్రంగానే అలా చూసి అలా తొంగి చూసి వెళ్ళిపోయేవాడిని. మరి గుణదల మాతకు నచ్చలేదేమో. మరి ఈరోజు మన జయరాజ్ ఫాదర్ వారిని ప్రేరేపించి ఎలాగైనా మరెడి ఫాదర్ని గుట్టెక్కియాలని అనుకున్నారు. అందుకోసమని ఈ గుట్టెక్కుతుంటే నాకు వచ్చినటువంటి ఆలోచన అది. తూతు మంత్రంగా కాదు, చెమటలు గక్కి పైకి రావాలి అన్నట్టుగా దేవమాత నన్ను పిలుచుకుంది అని నేను సంతోషిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతమంది ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే నాకు వచ్చినటువంటి ఆలోచన, చాలా చిన్నవారు సన్నటి వాళ్ళు చకాచక ఎక్కిపోతున్నారు. కానీ పెద్దగా ఉన్నవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, పెద్ద శరీరం ఉన్నవాళ్ళు మెట్లు ప్రాకులాడుతూ వెళ్తున్నారు. కానీ ఎవరికి ఎక్కువ బ్లెస్సింగ్స్ అంటే రెండో కేటగిరీ వాళ్ళకి, చిన్న శరీరాలకు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మీరే ఊహించుకోండి, దేవమాత ఎవరిని ఎక్కువగా పెద్ద వయసులో పెద్ద తనువు. ఓకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పవిత్ర కన్య మరియ దేవుని ఆలయమని, ఒకసారి ఒక గురువు నాలాగే బోధిస్తూ ఉన్నాడు. చాలాసేపు బోధిస్తూ ఉన్నాడు. ఇక అందరూ కూడా రెస్ట్లెస్, ఎప్పుడైపోతుంది అని. మరి ముఖ్యంగా పిల్లలు ఉంటారు. పిల్లలు ఇంకా వాళ్ళ అమ్మను పట్టుకొని గుంజి పోదాంపా, ఇంటికి పోదాంపా, ఎంతసేపు అని లాగుతుంటారు. సరే అని ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని లాగుతూ కొద్దిసేపు తర్వాత దివ్యసప్రసాద మందసం పైన దృష్టి ఉంచాడు. ఇంకా అప్పుడు డిస్టర్బ్ చేయటం లేదు వాళ్ళ మమ్మీని. ఏమైంది అని వాళ్ళ మమ్మీ అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయి దివ్యసప్రసాదపు ఆ మందసాన్ని, టబర్నాకిల్ని అలాగే చూస్తున్నాడు. అబ్బో, మా అబ్బాయి చాలా ప్రేయర్ చేసుకుంటున్నాడు అని అనుకుంది. అలాగే చూస్తూ వాళ్ళ అమ్మని అడిగాడు, ఎందుకంటే అక్కడ రెడ్ లైట్ ఉంది. అమ్మా, ఆ రెడ్ లైట్ ఎప్పుడు గ్రీన్గా మారుతుంది? ఆ రెడ్ లైట్ ఎప్పుడు గ్రీన్గా మారుతుంది, మన ఇంటికి పోవచ్చు అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా,
మరి ఇక్కడ నేను కూడా రెడ్ లైట్ చూసుకోవాలి. సో లేదులేండి. సో మీరెవరు కూడా నన్ను ఏమన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికి కూడా తెలుసు, విద్యాలయం, గ్రంథాలయం, కార్యాలయం, దేవాలయం. మరి ఈ దేవాలయం పవిత్ర కన్య మరియ అని దేవుని ఆలయం. మరి ఈ దేవుని ఆలయం అనగానే ఒక పవిత్రత ఆపాదించుకుంది. అది అభిషేకించినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, మరి అదేవిధంగా అభిషేకం పొందినటువంటి వస్తువులకు, అదేవిధంగా అభిషేకపరిచినటువంటి స్థలాలు, ఇవన్నీ కూడా పవిత్రం. అందుకే వాటిలో అవినీతి కార్యాలు, అశుద్ధి కార్యాలు, అపవిత్రమైనటువంటి కార్యాలు చేయకూడదు. మరి ముఖ్యంగా చివరికి నేను వచ్చేది మన యొక్క శరీరమైనటువంటి ఆలయాలకు వస్తుంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పవిత్రుడు. మరి ఆ పవిత్రుడైనటువంటి దేవాలయం పవిత్రమైనటువంటి స్థలంలో, పవిత్రమైనటువంటి దేహంలోనే ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. అలాంటి దేవుడు మరియ తల్లిని మరియ తల్లి యొక్క దేహాన్ని తన యొక్క ఆలయంగా మార్చుకుండు అంటే అక్కడ ఆ మరియ తల్లి యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. అందుకే ఆ తల్లిని మనం ఎన్నో విధాలుగా సంబోధిస్తూ ఉంటాం. ఒకటి అమలోద్భవి మాత అంటాం, నిష్కలంక మాత అని అంటాం, నిర్మలమైన మాత అంటాం, పవిత్ర మాత, మరి పాప మెరుగని మాత అని రకరకాలుగా బోధిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆమెను ఎన్నుకొని, ఆమెను తయారు చేసుకొని, ఆమె గర్భంలో ఉండి అటు తర్వాత ఈ లోకంలో జన్మించారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పవిత్రుడు. మరి ఆయనకు కావలసింది కూడా పవిత్రమైనటువంటి పాత్ర, పవిత్రమైనటువంటి గిన్నె. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మినరల్ వాటర్ ఉంటాయి, రకరకాలుగా మినరల్ వాటర్. ఆ మినరల్ వాటర్ చాలా ప్యూర్. అయితే ఆ మినరల్ వాటర్ని తీసుకొని మనం బాగా దుమ్ము ఉన్నటువంటి గిన్నెలో పోస్తే మరి ఆ నీళ్ళు శుభ్రంగా ఉంటాయా? ఉండవు. అంటే ఎందుకోసం శుభ్రంగా లేవు? గిన్నె, పాత్ర శుభ్రంగా లేదు కాబట్టి. అంటే ఆ పవిత్రమైనటువంటి నీళ్లు పవిత్రంగా ఉండాలంటే పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి. అలాగే మనందరం కూడా పాలు వేడి చేసి తోడు వేస్తుంటారు పెరుగు కోసం. మరి పాలు కాచేటప్పుడు ఎలాంటి గిన్నెని తీసుకుంటాం? శుభ్రంగా ఉన్న గిన్నెని. శుభ్రంగా లేనట్లయితే ఏమవుతుంది? పాలు విరిగిపోతాయి. అంటే వీటికే మనం ఇంత ప్రాధాన్యత ఇస్తే ఆ దేవుడు మన మానవుల దగ్గరికి రావాలంటే పవిత్రమైనటువంటి దేవుడు ఎంత పవిత్రంగా ఉండాలి మనమే ఊహించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రభు మనం చూసినట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయం, అక్కడ చాలా చక్కగా మందసం ఏ విధంగా ఉండాలి అని ఎంతో పరిశీలన చేసి అన్ని కొలతలు కొలిసి ఈ విధంగా ఉండాలి, ఒక సంపూర్ణంగా ఉండాలి అని అనుకొని ప్రభు అలాంటి కొలతలు ఇచ్చారు. ఎందుకోసం అంటే అక్కడ అది స్వర్ణంతో చేయబడది, బంగారంతో. మరి మరియ మాత కూడా బంగారం లాంటి అమూల్యమైనది, విలువైనది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు మనతో ఉండాలని, మనం ఆయన్ని తాకాలని, మనం ఆయన్ని ముట్టుకోవాలని, మనం ఆయన్ని చూడాలని ప్రభు ఆశిస్తూ ఉంటారు. అందుకోసమని ఈ లోకంలో
ఒక మానవ మాతృరాలైనటువంటి మరియమాత ద్వారా మనందరి దగ్గరకు వస్తూ ఉన్నారు. అందుకే ఆ ప్రభువుని ఇమానువేల్ అని అంటాం, దేవుడు మనతో ఉన్నాడు అని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ టబర్నాకల్ మనం అమర్చేటువంటి ఈ దివ్య మందసం, మరి ఆ కాలంలో ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ వాగ్దత్వపు పెట్టే లేదా మనం కవనెంట్ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ నిబంధన ప్రకారం వాళ్ళు పెట్టెను తయారు చేశారు. మరి ఆ యొక్క మందసంలో ఏముంది? హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయం 4వ వచనం చెబుతోంది. అక్కడ ఆ మందసంలో ఏమేమి ఉన్నాయంటే మన్నా ఉంది. రెండవదిగా అహరోను కర్ర, అంటే విరబూసినటువంటి కర్ర. మరి మూడవదిగా 10 ఆజ్ఞల 2 పలకలు ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ దాంట్లో పెట్టగానే అక్కడ షకీనా, గ్రీక్ పదంలో షకీనా అంటే ఒక వెలుగు వచ్చిందంట, ప్రకాశించింది, మరి కాంతివంతమైంది ఆ మందసం అంతా. ఎందుకోసమని? దేవుడు ఆ మందసంలో ఉన్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 దేవునికి గుర్తులు కాబట్టి ఆ మందసంలో అవి పెట్టగానే అక్కడ ఆ మందసం అంతా కూడా ప్రకాశించింది. మరి దాన్నే మనం ఈనాడు మరియమాతతో పోల్చుకున్నట్లయితే, మరియమాత గర్భంలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభు. అంటే ఇక్కడ మన్నా దేనికి గుర్తు? యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాల్ని మన నిత్య జీవాహారంగా ఇస్తున్నారు. ఆ మన్నా ఇక్కడ దేవమాత గర్భంలో మన్నా, జీవం ఇచ్చేటువంటి మన్నా ఆ యేసు ప్రభు శరీర రక్తాలని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా అహరోను పుష్పించినటువంటి కర్ర. మరి ఆ కర్ర అర్థం ఏంటిది? అహరోను ఎవరు? ఒక యాజకుడు. అంటే ఇక్కడ ఇటర్నల్ ప్రీస్ట్. యేసు ప్రభు తల్లి మరియ గర్భంలో ఒక ఇటర్నల్ ప్రీస్ట్, ఎప్పుడు యాజకుడు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మూడోదిగా పలకలు, 2 పలకలు, 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్కు శరీరము దాల్చెను. అంటే ఇక్కడ వాక్కు ఉంది, శరీరం దాల్చింది. అంటే ఇక్కడ వాక్కు ఆ యేసు ప్రభు వాక్కు. ఆ నూతనమైనటువంటి ఆజ్ఞ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మందసంలో మరి మరియమాత గర్భము ఒక మందసం. ఆ మందసాన్ని ప్రభు ఎన్నుకొని మరి తన నుంచి ఉద్భవిస్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సృష్టి ఆరంభంలో దేవుడు మనతో ఉండాలని ఆదాము ఏవను సృష్టించి మరి ఏదేను తోటలో ఉన్నారు. కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు ఇక వాళ్ళని గెంటి వేశాడు. కానీ దేవుడు ప్రేమ మన నుంచి ఎప్పుడు కూడా దూరం కాదు, ఎప్పుడు మనతో ఉండాలని ఆరాటపడేటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రభు. అయితే అటు తర్వాత ఇజ్రాయేలు ప్రజలు మరి సీన్లోనికి వచ్చినప్పుడు వాళ్ళతో ఉండాలని ఒక గుడారాన్ని నేర్పించుకున్నాడు, ఒక టెంట్. ఆ టెంట్లో ఉండి ఆ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు. సో గాడ్ వాజ్ డ్వెలింగ్ ఇన్ ఎ టెంట్. ప్రియ సహోదరి సహోదరులారా, అటు తర్వాత మరి ఈ టెంట్ కూడా సరిపోదు అన్నట్టుగా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆమెనే మరియా. ఆమె ద్వారా ఆ దేవుడు రావాలని ఒక కుమారునిగా క్రీస్తు ప్రభుగా మన యొక్క ఈ మానవుల్లోనికి వస్తున్నారు. అందుకే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us.
యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం అంటుంది, ఆ వాక్కు శరీరము దాల్చి మన మధ్యలో నివసిస్తుంది అన్నట్టుగా. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రభువు గురించి ఒకానొక సందర్భంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చూస్తే అక్కడ ఒక స్త్రీ ఎలుగెత్తి చాటుతూ ఉంది. ఏమని? నిన్ను మోసిన గర్భము పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అంటే ఆ మరియ తల్లి ఎంత పవిత్రంగా ఉందో. అందుకే వేరే స్త్రీలు కూడా గమనించి ఇలాంటి గొప్పగా వాక్యాలు ఆమె పట్ల చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలిజబెత్ అమ్మను సందర్శించినటువంటి ఆ మరియను గూర్చి ఆ ఎలిజబెత్ అమ్మ ఏమన్నది? ద మదర్ ఆఫ్ మై లార్డ్, ద మదర్ ఆఫ్ మై గాడ్. నా ప్రభు తల్లి అమ్మ నా యొద్దకు రావటమా అని ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది. చూడండి, ప్రభు తల్లి అని అన్నది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. యేసు ప్రభు అంటే అప్పటికి గర్భంలో ఉన్నారు. అప్పుడు 2 గర్భాల కలయిక. అక్కడ ఎవరెవరు కలుస్తున్నారు? యోహాను, యేసు ప్రభు. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ. అయితే యేసు ప్రభువుని గమనించినటువంటి బాప్తిస్మా యోహాను ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. మనం చూస్తుంటే డీజే పెట్టగానే గంతులేస్తుంటారు పిల్లలు. అది చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు, అబ్బో మా పాప గంతులేస్తుంది, ఎగురుతుంది అని కదా. అయితే ఇక్కడ కూడా ఆ ప్రభువుని చూసినటువంటి బాప్తిస్మా యోహాను గంతులేస్తున్నాడు, అంటే డీజే పెట్టినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. మరి అలాంటి దైవ మందసం ముందు ఇంకొక అతను డ్యాన్స్ వేశాడు. ఎవరది? దావీదు. చూడండి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ బాప్తిస్మా యోహాను సంబరంతో గంతులేశాడు. మరి ఆ కాలంలో దావీదు మహారాజు తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మర్చిపోయాడు. ఎందుకంటే దేవుడే గొప్పవాడు, దేవుడే సర్వము సృష్టించినటువంటి ఆయన అనే విధంగా ఆయన ఆ మందసం ముందు గెంతులు వేశాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి ఈ యొక్క దేవుని ఆలయమే అని ప్రభువే తన గురించి తాను చెప్పుకుంటున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19-21 వచనాలు చూస్తే జీసస్ సేస్, మై ఓన్ బాడీ ఈజ్ ద టెంపుల్. నా శరీరమే ఈ దేవుని యొక్క ఆలయం. మరి 3 రోజుల్లో నేను నిర్మిస్తాను, మీరు కూలగొట్టినట్లయితే అన్నట్టుగా ఈ యొక్క ఆలయం అనేది తనే అని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి ఆలయం మనందరం కూడా కావాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 19-20 ఇక్కడ ఏముంటుంది? మీ శరీరాలు మీ శరీరాలు దేవుని ఆలయమని, పవిత్రాత్మ నివాసమని మీకు తెలియదా? అంటే చూడండి, ఇక్కడ మనం మన యొక్క ఆలయము, మన యొక్క దేహం అనేటువంటి ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అనే విధంగా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మాకు జరిగినటువంటి ఒక గొప్ప సన్నివేశం మీ అందరికి కూడా అది స్ఫూర్తిదాయకం అవుతుంది. ఎందుకంటే లూద్ మాత, గుణదల మాతను మనం లూద్ మాతగా కొనియాడుతున్నాం. మేము 2016 సంవత్సరంలో గోవా వెళ్తూ ఉన్నాం. ఫాదర్స్ అందరం కలిసి ఒక చిన్న వ్యాన్ వేసుకొని. అయితే వెళ్ళాము, బాగానే ఉంది. మరి శౌరి వారి దేహం కిందికి తీసుకొచ్చి పెట్టారు. బాగానే కింద నుంచి చూసాం, ప్రార్థన చేసుకున్నాం.
ఇంకా తిరిగి వస్తూ ఉన్నాం. తిరిగి వచ్చే సమయంలో ఘాట్ సెక్షన్ అంతా కూడా ఘాట్ సెక్షన్ అంటే కొండలు, లోయలు, ఏ పాటిన కింద పడ్డా ఎముకలు కూడా దొరకవు, అలాంటి పరిస్థితి. అయితే మామూలుగా మేము ఏం చేస్తుంటామంటే ఫాదర్స్ అందరం కలిసి ఇక దేవమాత ప్రార్థన చెప్తూ ఉంటాం. రోజరీ చెప్పి కేవలం ఒకే మరియమాత గీతం పాడేవాళ్ళం. మరి ఆ రోజు ఏమైందో ఏమో, ఇక ఘాట్ సెక్షన్లో పైకి ఎక్కుతూ ఉంది మా వ్యాన్. పైకి ఎక్కుతుంటే బస్సు ఒక టక్కునని ఏదో మమ్మల్ని గుద్దేసింది, ఢీ కొట్టగానే మా వెహికల్ అటు ఇటు ఊగింది. ఇక అందరం కింద పడిపోతామో అనుకున్నాం. ఇక కొత్త ప్రొఫెసర్లు వస్తారు సెమినార్లో అనుకున్నాం. సరే, ఏదేమైనప్పటికీ అలా అటు ఇటు కదిలేసి చివరి వరకు ఆగిపోయింది. అయితే మేమందరం అనుకున్నాం ఇది ఎలా అద్భుతం అని. ఎందుకోసం అంటే మామూలుగా ఒకే ఒక దేవమాత గీతం పాడేవాళ్ళం, కానీ ఆ రోజు మేము రెండో పాట లూర్దు మాత అనే పాటలు పాడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అనుకున్నాం మరియమాత మనల్ని రక్షించింది అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎంతో కష్టపడి గుణదల మాత మెట్లెక్కుతూ ఉన్నాం, ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి ఆ తల్లి మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది తప్పనిసరిగా. మరి అలాంటి గొప్ప ఆశీర్వాదం మనలో అద్భుతాలు జరగకపోవచ్చు, కానీ ఇంకా దానికి మించినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది లూర్దు మాతను దర్శించుకోవాలని ఫ్రాన్స్ నగరానికి వెళ్తుంటారు, ఫ్రాన్స్ దేశానికి వెళ్తారు. లూర్దు నగరంలో మరి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దర్శించాలని చాలామంది వెళ్తారు. అయితే వాళ్ళు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి చాలామంది సహాయం చేస్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సెలవుల్లో కొంతమంది వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ఎవరైతే రోగులు ఉంటారో, వాళ్ళు నడవలేకపోతూ ఉంటారో, కొన్ని శారీరక ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తుంటారు. దానిలో ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఇదే పని చేస్తుంది, రోగుల్ని దగ్గర తీసుకురావటం. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఒక నీటి కొలను ఉంటుంది, ఆ నీటి కొలంలోనికి రోగుల్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు స్నానం చేయటం ఆ నీటిలో. మరి చాలామంది అద్భుత విధంగా నయం కావటం జరుగుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీని ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నటువంటి ఒక స్త్రీని ఒక టీవీ విలేకరి వచ్చి ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇంతమందిని తీసుకొస్తున్నావు, ఏమైనా అద్భుతాలు జరిగాయా? ఎవరైనా శారీరకంగా బాగయ్యారా అని ఆమెను ప్రశ్నించారు. అప్పుడు ఆమె ఒక చిరునవ్వు నవ్వి, మీరే కాదు, నన్ను ఇప్పటికీ 1000 మంది ఇదే ప్రశ్న అడిగారు అని ఒక చిన్న తన జీవితంలో జరిగినటువంటి అంశం చెప్పింది. ఏమని అంటే ఒకానొక సందర్భంలో ఒక చిన్న బాలుడు, అంటే ఒక మేబీ టీనేజర్, ఆ టీనేజర్ తన తల్లిదండ్రులతో వచ్చాడు. అయితే ఆయనకు పక్షవాతం, ఇక మెడ నుంచి కింది అంత భాగం ఏం పనిచేయదు. కానీ అతను వచ్చినప్పుడు ఈమె తీసుకువెళ్ళింది ఆ స్టేషన్ నుంచి ఆ నీటి కొలంలో తీసుకువెళ్ళటం. మరి చాలామంది ఒక వారం పాటు అక్కడే ఉండి స్నానాలు చేసి అద్భుత విధంగా మిరకల్స్ జరిగి వెళ్ళిపోతుంటారు. అయితే ఈ బాలుడు ఎవరైతే ప్యారలైజ్డ్ పక్షవాతంతో ఉన్నాడో ఆ బాలుని ఈమె తీసుకురావటం, కానీ ఆ బాలుడు అయిష్టంగా వచ్చాడు. కానీ తల్లిదండ్రులు ఏదో అద్భుతం జరుగుతుంది అని ఆ బాలుని తీసుకొచ్చారు. ఇలా కొన్ని రోజుల పాటు అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఇక వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయే సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఆ బాలునితో అన్నది ఏమని అంటే, ఐఎమ్ సారీ దట్ దేర్ వాజ్ నో మిరకల్ ఇన్ యువర్ లైఫ్. బాబు,
నేను కూడా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని అనుకున్నాను, కానీ నీ జీవితంలో ఏ అద్భుతం కూడా జరగలేదు, నన్ను మన్నించు అని అన్నది. అప్పుడు ఆ బాబు అన్నాడు, లేదు, మిరకల్ జరిగింది, అద్భుతం జరిగింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటి ఆ అద్భుతం అని ఆమె అతన్ని ప్రశ్నిస్తే, వెల్, ఐ కేమ్ హియర్ నాట్ ఓన్లీ విత్ ఏ క్రిపుల్డ్ బాడీ బట్ విత్ ఏ క్రిపుల్డ్ హార్ట్. ఇదిగో నేను నిరాశ చెందినటువంటి శరీరమే కాదు, నిరాశమైనటువంటి హృదయంతో వచ్చాను. కానీ నా హృదయం స్వస్థత పొందింది. ఇంకా నేను విశ్వాసంతో వెళుతున్నాను, నేను సంతోషంగా వెళుతున్నాను అని అదే గొప్ప మిరకల్, అదే గొప్ప అద్భుతం అని తాను ఆమెతో అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిజికల్ హీలింగే కాదు, మన యొక్క జీవితంలో ఆనందం ఉంటే, విశ్వాసం పెరిగితే అదే చాలు గొప్ప మిరకల్. అందుకే ఎవరైతే లూర్దు మాత దగ్గరకు వెళ్తారో నలిగిన హృదయాలతో, పగిలిన గుండెలతో వస్తారో అలాంటి వారందరూ కూడా నయం అవుతారు. అదేవిధంగా ఎవరైతే కన్నీటితో వస్తారో మరి వాళ్ళ కన్నీరు తొడవబడతాయి. అదేవిధంగా ఎవరైతే అవిశ్వాసంతో వస్తారో అలాంటి వారే గొప్ప విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇప్పుడే నేను ఇంకో ఫాదర్ సతీష్, మేమిద్దరం కూడా సెమినార్లో ఉంటాం. అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడ గుణదల రావటానికి. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ అద్భుతం దేవమాత. అయితే మేము వచ్చినటువంటి ఆ క్యాబ్ డ్రైవర్ ఆయన స్టీరింగ్ దగ్గర రోజరీ ఉంది. అయితే నేను అన్నాను, ఏంటయ్యా మీరు క్యాథలికా అన్నాను. క్యాథలికా అంటే లేదండి మేము ముస్లిం అన్నాడు. మేము ముస్లిం అన్నాడు. మరి రోజరీ అంటే నాకు ఇష్టం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజంగా నాకు దేవమాత నడిపించినటువంటి ఎన్నో కార్లు ఉండవచ్చు, కానీ అదే కారు రావాలా, ఆ ముస్లిమే రావాలా, ఆ రోజులతో ఉండాలా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటివి మనం చిన్నయే, కానీ ఎంతో విశ్వాసం పెరుగుతుంది. ఆ మరియ మాత మనల్ని నడిపిస్తుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు కొన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం, పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నా సహోదరులు, నా సోదరి, నా తల్లి. మరి మనందరం కూడా ఆ ప్రభువు వల్లే, ఆ మరియ తల్లి ప్రభువుకి ఏ విధంగా తన దేహాన్ని, గర్భాన్ని తను ఇచ్చిందో అదేవిధంగా మన యొక్క జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి. అదేవిధంగా ఈరోజు నేను మొదట్లో అన్నాను, చివరికి చురుకులు మనకి అని. మనం చూస్తున్నాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 19 నుంచి 20, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ప్రభు అంటున్నారు, నేను మీ దేహంలో జన్మించాలి, మీ దేహం నాకు ఆలయం కావాలి. మరి ఎలా ఉంది మన దేహం? ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత ఏంటో షార్ట్ రీల్స్ అంటారు, తర్వాత ఇంకా షార్ట్ వీడియోస్, స్నాప్చాట్, ఇవన్నీ చూస్తూ ఎటుపోతుంది మన శరీరం? ఆలోచించండి. ఎటుపోతుంది మన కోరికలు? ఇక్కడ ఎన్నో సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్, తర్వాత శృంగారపు మరి చిత్రాలు చూస్తున్నాం. ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నామా లేదా?
మరి ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవుడు మనలోనికి రావాలంటే ఎలా పాపంతో నిండి ఉన్నటువంటి శరీరాల్లోనికి వస్తాడా? రాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ మరియ తల్లి పవిత్రంగా ఉంది కాబట్టి దేవుడు ఆమె శరీరాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆ శరీరంలో ప్రవేశించాడు. ఆ శరీరాన్ని మరి మన శరీరం ద్వారా మనలోనికి వస్తున్నారు. ఈ మానవ జీవితంలో మానవ సంఘంలో జన్మించారు. మరి ఆ ప్రభు నిన్ను నన్ను తన శరీరంగా కావాలంటున్నారు. మరి మనం పవిత్ర శరీరం ఇద్దాం ప్రభువుకి. మనం మన యొక్క శరీరాల్ని ప్రభు ఆలయంగా మార్చుకుందాం. అంటే పవిత్రంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు ఆ పాట వింటూ ఉన్నాను. గుణదల శిఖరిలో వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే, భక్తుల వృద్ధిలో మాతగా నిలచే, భక్తుల వృద్ధిలో మాతగా నిలచే, గుణదల మాత సద్గుణ మాత. జన్మకు ద్వారము నీవే, అదేవిధంగా దేవుడు వసించు ఆలయం నీవే. రే సహోదరి సహోదరులారా, దేవుడు వసించు ఆలయం నీవే. మరే మాత కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రభు, నేను నివసించే ఆలయం నీవే. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రభు మన యొక్క ఆలయాల్ని మన యొక్క దేహాల్ని, మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ఆయన నివాసం ఏర్పరచుకుంటారు. ఆ శరీరం అంటే మన యొక్క జీవితం కేవలం మన శరీరమే కాదు, మన యొక్క జీవిత విధానం కూడా ఇవన్నీ కూడా దేవుని ఆలయాలుగా మారాలి. దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు మనలో జీవించాలి. అప్పుడే ఆ మరియ తల్లి మనందరినీ కూడా చూసి హర్షిస్తూ ఉంది. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుకా, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుకా, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుకా, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుకా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుకా, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం.
పుష్పము తెచ్చితి దైవమా, అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా. అపద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా, అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా. బలి పూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో నడిపించు నన్ను నీదు సేవలు, నీ ప్రేమ చిరుజ్యోతిగా నడిపించు నన్ను నీదు సేవలు, నీ ప్రేమ చిరుజ్యోతిగా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమలు కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రభువా, కృతజ్ఞత హృదయములతో సమర్పించు మా కానుకలను స్వీకరింపుము. పవిత్ర కన్య మరియను స్మరించుకొనుచు ఆమె జీవితము నుండి రహస్యమైన ప్రార్థనను స్తుతిని నేర్చుకొనుచున్నాము. నీ మంచితనముతో నీకు ప్రియమైన కార్యములను నెరవేరుస్తూ తనను తాను పవిత్ర త్యాగముగా సమర్పించుకున్న విధముగా మాకును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువా, సర్వశక్తిమంతుడును నిత్యుడవును అయిన సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఈ చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన తేజోవంతమైన పవిత్రాత్మతో మా హృదయములను శుద్ధి చేస్తూ నీ ఉనికి ద్వారా వారిని పవిత్రపరుచున్నావు. తద్వారా మా హృదయములు నీవు మహిమతో నివసించు స్థానముగా తయారవుతున్నాయి. ఆమె విశ్వాస విధేయత ద్వారా మనుష్యవతార పరమ రహస్యమునకు పవిత్ర కన్య మరియను ఆలయముగా తయారు చేసితివి. ఆత్మచే అలంకరింపబడిన బంగారు ఆలయము, ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఆలయము, సత్యవంతుని ఉనికిలో తలతల మెరియు రాజభవనమును, దేవుని వరప్రసాద పవిత్ర నగరము, నూతన నిబంధనము, నూతన జీవనకర్త అయిన యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన ఆలయమిదియే. అతని ద్వారా దూతలు నీ మహత్వమును ఆరాధించుచున్నారు. నీ సన్నిధిలో వారు స్వరములతో నిన్ను పొగడుచున్నారు. మా స్వరములు వారితో ఏకము చేసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమందున్న
చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మలువలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమేందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పూజబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేవారు. ఈ గొర్రె పిల్ల ఈరోజు మనందరినీ కోరుకుంటూ ఉంది. మీ శరీరాలు నాకు ఆలయంగా కావాలి, పవిత్రంగా ఉండాలి అని ఈ గొర్రె పిల్ల మనందరినీ కోరుకుంటూ ఉంది. ఈ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికలు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పిలుపును అందుకున్న భాగ్యవ
భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మధురమైన విందు మృత్యు కోరను ప్రకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను ప్రకలించే నిత్య జీవ విందు. లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు. మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు. మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించుదము. ప్రభువైన ఓ దేవా, పరలోక భోజ్యముతో మమ్ము పోషించితివే. పవిత్ర కన్య మరియ వలె నిన్ను పవిత్ర జీవితమందు సేవించుదుముగాక. మా సోదరులందు నిన్ను గుర్తించుదుముగాక. మరియు పవిత్ర కన్య మరియతో కలిసి నీ వైభవమును విశ్వాస హృదయములతో ప్రకటింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి. ప్రియ
కన్యాశ్రీలందరూ కూడా ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. ప్రేమలో సేవలో జీవించాలి. వందనం